ఒక అప్డేట్ లేదు, పాడు లేదు. నేను వచ్చి అడిగితే తప్ప సమాధానం చెప్పు. ఎప్పుడిస్తావు? అన్నా త్వరలో ఇచ్చేస్తానన్నా. నేనెక్కడికి పోతాను చెప్పు. నువ్వు ఎక్కడికి పోవు. నువ్వు ఇలానే ఉంటే నేను ముసలున్నయ్యి నా ఫోటోకి దండేసినా సరే నువ్వు ఇదే కథలు చెప్తూనే ఉంటావు. నాకు డబ్బులు కావాలి. మీ అమ్మా నాన్నల్ని చంపేయమంటావా? నాకు డబ్బులిస్తావా? అరే, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలన్నా? ఓకే, అయితే నువ్వు ఉండు మరి. నువ్వు ఇంటికొచ్చి చూసేసరికి మీ అమ్మా నాన్నల శవాలు ఇంట్లో ఉంటాయి. అన్నా 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 తొందరపడొద్దు. ఎందుకింత కంగారు పడతావు? దేవుడిచ్చిన నోరుతో మాట్లాడుకుందామన్నా. ఈ కత్తులు, కటార్లు, చంపుకోడాలు ఇవన్నీ మనకు అవసరమా చెప్పు? అయితే నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి. అన్నా, అర్జెంటుగా డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేనొక పెద్ద పార్టీని పట్టాను. నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు కథలు ఆపు. ఇలాంటి కథలు మస్తు చెప్తావు నువ్వు. నాకీ కథలు ఏం కుదరవు. కథలు కాదన్నా, నిజం. అయితే ఒక ఆధారం చూపించు. ఆధారం ఎలా ఉంటుందన్నా? నేను ఆధారం చూపిస్తే తప్ప నమ్మను. అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, అక్కడికి నేను వస్తా. అన్నా, నువ్విక్కడికి వద్దన్నా. ఏయ్, నువ్వు ఈరోజు ఏదో ఒక సమాధానం చెప్తావా, లేదంటే మీ అమ్మా నాన్న చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నీకిప్పుడు ఏదో ఒక ఆధారం చూపించాలి, అంతే కదా? ఈ వేస్ట్ గాడు వదిలిపెట్టేలా లేడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏయ్, మాట్లాడవేంటి? అన్నా, నువ్వు బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 2లో మన ఆఫీస్ ఉంది కదా, నువ్వు అక్కడికొచ్చేయ్. నీకు ఎవిడెన్స్ కావాలి కదా, నీకదిస్తాను. వచ్చేసేయ్ అన్నా, రా. సరే, వెంటనే బయలుదేరుతున్నా. అక్కడ గాని ఏదైనా తేడా రావాలి, అక్కడ నిన్ను చంపుతా, ఇక్కడ మీ అమ్మా నాన్నల్ని చంపుతా. ఆహారే, ఈ చంపుకోవడాలేంటన్నా? చంపుకోవడం అంటే నీకేదో బిస్కెట్ తిన్నట్టుంది. నువ్వు రా అన్నా. వస్తా. వీణ్ణెలా నమ్మించాలిరా నాయనా? జీవన, టైంకొచ్చావు. నాకొక హెల్ప్ చేయాలి. ఏంటి? నా ఫ్రెండు నాకొకరితో మ్యారేజ్ ఓకే అయిందంటే నమ్మట్లేదు. అందుకే ఆదిత్య గారితో నాకు 2 ఫోటోస్ కావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఫోటోస్ తీస్తావా? నువ్వడిగితే మా బావగారు ఫోటోకి పోసిస్తారనుకున్నావా? మా బావసలే ప్రవరాక్యుడు. అసలు దగ్గరి కూడా రానివ్వను నిన్ను. అదేదో నేను మేనేజ్ చేసుకుంటాను కదా. ఓకే, ఎలా మేనేజ్ చేసుకుంటావో చేసుకో. ఓకే, నువ్వైతే ఫోటోలు తీయడానికి రెడీగా ఉండు. నేను మేనేజ్ చేస్తాను, చూడు. అయ్యో, వచ్చేస్తున్నారు, వెళ్ళు. హలో అమ్మా, ఇలాంటి విషయాలు కూడా నన్నెందుకు అడుగుతారమ్మా? మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? చూడమ్మా, నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో మీరేమైనా నన్ను అడిగారా? లేదు కదా. అలాగే నేనే డ్రెస్ వేసుకోవాలి అని చిన్నప్పుడు నన్ను అడిగారా? లేదు కదా. మీకు నచ్చిందే కదా చేశాను. అప్పుడు నేను మీ కూతుర్నే, ఇప్పుడు నేను మీ కూతుర్నే. ఎవ్వరో ఎలాగో ఉన్నారని అందరితో నన్ను కంపేర్ చెయ్యొద్దమ్మా. ఈ ఎంటైర్ వరల్డ్లో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే అమ్మా, నాన్నే. మీ తర్వాతే నాకెవ్వరైనా. నాకంటే నా విషయాలు నీకే తెలుసమ్మా. అలాంటిది మీరొక నిర్ణయం తీసుకుంటే నేను కాదంటానా? మీ ఇష్టమమ్మా. మీరు నా విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. మీ మాటే నా మాట. ఓకేనమ్మా? ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ సో మచ్. సారీ బాస్, సారీ. యాక్చువల్లీ మా అమ్మ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. పేరెంట్స్తో జనరల్గా ఎవరైనా ఎలా మాట్లాడతారంటే, ఏంటి చెప్పు, సరే బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, నాకు ఖాళీ లేదు. అవునా, నువ్వెందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? నా డెసిషన్స్కి వాల్యూ లేదా? ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం క్వైట్ ఆపోజిట్గా ఉన్నావు. నిన్ను చూస్తున్న కొద్దీ నీలోని మంచితనం ఇంకా బయటికి కనిపిస్తోంది. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ ఉర్వశి. థ్యాంక్ యూ బాస్. యాక్చువల్లీ మాదెంతో ఆర్థడాక్స్ ఫ్యామిలీ కదా. చిన్నప్పటినుంచే సాంప్రదాయం, పద్ధతులు. అందుకే నేనెప్పుడూ అమ్మా నాన్న మాట కాదని ఏదీ చెయ్యను. వెరీ గుడ్ ఉర్వశి. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి.
బాస్ 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 ఏంటి బాస్ ఇక్కడంతా డస్ట్ ఉంది. పోయిందా? పోయింది బాస్. ఏదో చిన్న డస్ట్ పడిందంతే. ఓకే. బాస్ ఈ డ్రెస్ కూడా సరిగ్గా లేదనుకుంటా. మ్మ్, ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ ఊర్వశి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న ఎదుటి వాళ్ళని కూడా సొంత వాళ్ళలా చూసుకోమన్నారు బాస్. కాబట్టే మీ విషయంలో నేను ఆ, ఎంతో ఇదిగా ఫీల్ అవుతూ ఉంటాను. వెరీ గుడ్ ఊర్వశి. అమ్మా నాన్న మాట మనం ఖచ్చితంగా విని తీరాల్సిందే. అవును బాస్. మరి మీరు కూడా మీ అమ్మగారి మాట వింటే బావుండేదేమో. ఏ విషయంలో? అదే నిన్న పార్టీలో మీ మాటలకి మీ అమ్మగారు బాధపడ్డారని నాకు అర్థమైంది. మీరలా మాట్లాడకుండా ఉండాల్సింది బాస్. మీ అమ్మగారి మాట మీరు వినొచ్చు కదా బాస్. ఎందుకు అవన్నీ అపోజ్ చేస్తారు మీరు? మీరే చెప్పారు కదా, పిల్లలు పెద్దవాళ్ల మాట వినాలి అని. ఆవిడ మాట విని మీరు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోండి బాస్. ఊర్వశి, అది ప్యూర్లీ నా పర్సనల్. ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి ఇంతగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీ పరిధి ఎంతవరకు అంటే ఓకే, నన్ను అడిగావు అంతవరకే. నేను ఎవరి మాట వినాలి, ఏం చేయాలి అన్నది నాకు మాత్రమే తెలుసు. నువ్వంత అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సారీ బాస్. యాక్చువల్లీ మీరేమన్నా ఫీల్ అయ్యారంటే. ఫీల్ అవ్వడం కాదు, ఎదుటి వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎవరైనా ఫీల్ అవుతారు. నా అంతటి నేను చెప్తే ఓకే కానీ నాకు నువ్వు అడ్వైజులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్? అమ్మో, ఇంకా నయం. ముందుగానే ఇలా మాట్లాడుంటే కనీసం ఫోటోలు కూడా తీసుకునే ఛాన్సే ఉండేది కాదు. కనీసం ఫోటోలన్నా బాగా వచ్చుంటాయిలే. కొంచెం హద్దు దాటి ముందుకెళ్తే బాస్ ఒప్పుకోవడం లేదే. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? తనని నా దారిలోకి తెచ్చుకోవడానికి నా ప్రయత్నం ఏదో నేను చెయ్యాలి కదా జీవనా. ఫోటోలు తీసావా? తీసా. ఏది నాకు పంపించు. నీకు పంపించాను, చూసుకో. అబ్బా, ఫోటో సూపర్గా వచ్చాయి. ఈ ఫోటోస్ చూపించి ఆ డబ్బులు అడిగేవాడికి ఒక మంచి జలకిస్తా. ఇప్పుడు చెప్తాను వాడి సంగతి. రే, ఇదే కదరా ఊర్వశి చెప్పిన అడ్రస్. ఫోన్ కొట్టో. ఫోన్ కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఈ చీరేంటి, నువ్వేంటి, మొత్తం గెటప్ చేంజ్ చేసావు? ఏంటన్నా ఇలా ఫోన్ చేసి ప్రతిసారి బెదిరిస్తావా? నేను డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోతాను చెప్పు. నువ్వు ఎక్కడికి పోగానే ముందు నా డబ్బు సంగతి చెప్పు. అన్నా, చెప్పేది విను. నేను ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. ఏ ఊరుకో. నువ్వు ఇలాంటి ఆఫీస్లో వర్క్ చేయడమేంటి? ఏదైనా బ్యాగులు కొట్టేయడానికి వచ్చానని చెప్పు, నమ్ముతాను. అరే, నన్ను నమ్మన్నా. నేను ఈ ఆఫీసులో జాబ్ చేస్తున్నా. ఈ కంపెనీలో సీఈఓకి పర్సనల్ అసిస్టెంట్ నేను. అవన్నీ నాకెందుకులే గాని నా డబ్బులిస్తే నేను వెళ్తాను. సరే, 70 లక్షల చెక్ రాయించిస్తాను, తీసుకో. నువ్వా? 70 లక్షలా చెక్కా? నీది 70 లక్షలు చెక్కిచ్చే ముఖమేనా? కదా, నా మొహానికి 70 లక్షలు ఇస్తానంటే నువ్వు నమ్మవు కదా. కానీ ఇప్పుడు అదే మన రేంజ్. నువ్వు కొన్నాళ్ళు ఓపిక పట్టు. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. అప్పుడు నీ డబ్బులు వడ్డీతో సహా ఇస్తాను. ఏ ఊరుకో. వడ్డీ కట్టడానికి తిండికి తిక్కానా లేదురా నాయనా అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బులిస్తావా? ఎవడి చెవిలో పెడుతున్నావు పూలు? లేదన్నా, నేను ఈ కంపెనీ సీఈఓని పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు ఈ కంపెనీ సీఈఓని పెళ్లి చేసుకోబోతున్నావా? మరీ అంత అమాయకుడిలా కనిపిస్తున్నానా? నేనే దొరికానా
ఇలాంటివి చెప్పడానికి. నువ్వు నమ్మడం లేదు కదా ఈ ఫొటోస్ చూడు. ఫోటోలు బానే దిగావు. అవునన్నా, ఈ ఫోటోలో చూస్తుంటే నిజంగా కాబోయే భార్య భర్తలా ఉన్నారు. చూసావా, నీ అసిస్టెంట్ కి అర్థమైంది, నీకే అర్థం కావట్లేదు. ఇతను పెద్ద కోటీశ్వరుడు. ఎన్ని కోట్లుంటాయో కూడా వాళ్ళకే తెలీదు. ఇతనితో పెళ్ళయ్యిందనుక నేను నీకెంత ఇవ్వాలి? 70 లక్షలు. వడ్డీ ఇంకో 30 కలుపుకో, మొత్తం ₹1,00,00,000. ఇలా ఎడం చేత్తో విసిరేస్తా. అంత విసరక్కర్లేదు. సూట్ కేసులో ఇస్తే తీసుకుంటా. సరే, అలాగే ఇస్తానన్నా. ఇవన్నీ కుదరవు. నీలాంటి దొంగని ఈ కంపెనీ సీఈఓ పెళ్లి చేసుకోబోతున్నాడా? అది నువ్వు చెప్పడం, మేం నమ్మడం. అసలు నాకు జబ్బుంటేనే కదా ఏ ట్రీట్మెంట్ అయినా జరగడానికి. నీ దగ్గర నేను నీరసంగా ఉన్నట్టు నటిస్తే నాకు 10,000 ఇస్తానన్నది. అది పెద్ద దొంగది, అన్ని అబద్ధాలే చెప్తుంది. ఊర్వశి అసలు స్వరూపం ఏందో తెలుసుకోవాలి. ఆఫీస్లోనే ఉంటది కదా. ఈరోజు ఎట్లనైనా సరే తనని గట్టిగా అడగాలి. అన్నా, నువ్వు ఇంటి దగ్గర ఏ గలాటా చేస్తావో అని భయపడే రమ్మన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా, నేను డబ్బులిస్తా. నువ్వు డబ్బులిస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం. వీడిక్కడి నుంచి వెళ్ళేలా లేడే, ఏం చేయాలి? సరే, మనమందరం ఒక సెల్ఫీ తీసుకుందాం. ఎందుకు? ఈరోజు నువ్వు చాలా గ్లామర్గా ఉన్నావన్నా. నేను కూడా బ్యూటిఫుల్ గా తయారయ్యాను. మనం కలిసి సరదాగా ఒక సెల్ఫీ తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి మూమెంట్ మళ్ళీ రాదన్నా. రండి, స్మైల్. హా. సరే, వెళ్దామా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కన్నా. ఎందుకు? మత్తు పదార్థాలు ఒకరికి ఇవ్వమని నువ్వే నాకిచ్చావని పోలీసులకి చెప్తా. నిండా మునిగిన తర్వాత ఇంక చలేందుకు? నేనెలాగూ పోయాను, నాతో పాటు నిన్ను కూడా ఇరికిస్తాను. అన్నా ఊర్వశి అన్నంత పని చేసేలా ఉందన్నా. నువ్వు డబ్బులన్నా ఇవ్వు, లేదా నిన్ను మీ అమ్మా నాన్నల్ని చంపుతా అంటున్నావు కదా. నా దగ్గర డబ్బులు లేవు. అందుకే పోలీసులకి నిజం చెప్పి మా ప్రాణాలు కాపాడుకుంటాం. పోలీసులకు చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏముంది, నువ్వు నేను కలిసి జైల్లో చిప్పకూడు తింటాం. చూసావా, నువ్వు కూడా కంగారు పడుతున్నావు. రియాలిటీ ఇలాగే ఉంటుంది. పోలీసులకు వద్దులే. మీరింకా ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారు. అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది. వెంటనే వెళ్ళిపోండి. మరి డబ్బులు ఎప్పుడిస్తావు చెప్పు. అన్నా, ఒక్కటే మాట, తొందరలోనే నాకు ఈ కంపెనీ సీఈఓతో పెళ్ళవుతుంది. అలా పెళ్ళవగానే ఇలా నీ డబ్బులు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వుల్లో పెట్టిస్తావో పళ్ళెంలో పెట్టిస్తావో నీ ఇష్టంగానే. నాకు మాత్రం డబ్బులు కావాలి. వీలైనంత తొందరగా ఇవ్వు. లేదంటే ఇలాంటి బెదిరింపులకి భయపడేవాణ్ణి కాదు. నా సంగతి నీకు తెలుసు కదా. సరే సరే, వెళ్ళన్నా. ఓ, ఆనంది వచ్చిందేంటి? అది పెద్ద దొంగది, అన్ని అబద్ధాలే చెప్తుంది. ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అర్థం కావట్లేదే. ఎవరు మీరు? మేము అదే, ఏదో అడ్రస్ కావాలంట, అడగడానికి వచ్చారు. నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా, బయట ఎందుకున్నావు? ఏదో ఫోన్ వచ్చింది, మాట్లాడడానికి బయటకొచ్చాను. ఇంతలో వీళ్ళెవరో కార్యకర్తలంట. ఏమో అడగడానికి వచ్చారు. ఏనా, అంతేనా? అంతే మేడం, అంతే. ఉంటా మేడం. వాళ్ళని చూస్తే కార్యకర్తల్లా లేరే. కార్యకర్తలంటే మెళ్ళో బోర్డులేసుకుని తిరుగుతారా ఏంటి?
ఏంటి అలా చూస్తున్నావు? నీతో నేను మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతావు? నాకు లోపల పనుంది. నీకు పనుంది, నాకు నీతో చాలా పనుంది. ఉర్వశి ఆగు. ఏంటానంది? నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు కార్యకర్తల్లా లేరు, రౌడీల్లా ఉన్నారు. పైగా నేను వాళ్ళని ఎన్నో చూసినట్టుగా కూడా అనిపిస్తుంది. ఆ, ఎక్కడో రోడ్డు మీద చూసుంటావు. కాదు, ఇంతకు ముంగట నేను లాయర్గా ఉన్నప్పుడు క్రిమినల్స్ గానే ఎన్నో చూసినట్టున్నా. ఊరుకో ఆనంది. మామూలు కార్యకర్తల్ని పట్టుకుని క్రిమినల్స్ అంటావేంటి? వాళ్ళెవరో లోకల్ పార్టీ కార్యకర్తలు. ఈ ఏరియాలో ఏదో కొత్త పార్టీ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారంట. దాని గురించి నన్ను అడిగారు. నీకన్నీ అనుమానాలే. ఈ లాయర్లు, పోలీసులు అందర్నీ అనుమానిస్తూ ఉంటారు. కాకపోతే అలా ఎవర్ని పడితే వాళ్ళని అనుమానించకూడదు. కొందర్నైతే అనుమానించాల్సిన అవసరం లేదు ఉర్వశి. ఎందుకంటే ఆళ్లు తప్పు చేసిన మనుషుల్లా చూస్తేనే సమజైతది. అలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళ దగ్గరే మాట్లాడు, నాలాంటి దాని దగ్గర కాదు. ఒక్క నిమిషం. నేనిప్పుడు అస్వంటోళ్లతోనే మాట్లాడుతున్నా. నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు ఆనంది. మామూలుగా నువ్వు సరదాగా ఉంటున్నావు కదా అని ఏదో చనువుగా ఉంటున్నాను. నేను ఆదిత్య గారి పియ్యేని. మిగతా వాళ్ళకెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాని నా ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటా ప్రశ్న? గా రోజు హెల్త్ ఇష్యూ ఉందని ఓ పాపని ఆఫీస్కి తీసుకొచ్చినావు కదా. అవును. తనకి మనం ట్రీట్మెంట్ చేయిద్దామంటే ఇంకెవరో చేయిస్తున్నారు అన్నావు కదా. ఓ అదా, దాని గురించి నీకెందుకు? ఇప్పుడు గా పాపకెట్లా ఉందో తెలుసుకుందామని. ఆ అనవసరమైన విషయాల గురించి ఎందుకు అడుగుతావా ఆనంది? ఆఫీసులో బోల్డంత వర్క్ ఉంది. సరే, ముంగట గీ ఫోటో చూడు. ఏంటా ఫోటో? ఆ ఈ పాప గా రోజు నువ్వు తీసుకొచ్చింది గిదే పాపన్ కదా. అది అవునవును, ఈ పాపే. ఆ ఫోటో నీకెలా వచ్చింది? నాకు రోడ్డు మీద కలిసింది. తనకి హెల్త్ ఇష్యూ ఏం లేదంట. ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టు నటిస్తే డబ్బులిస్తానన్నావంట కదా. తనకి అమ్మా నాన్నలు కూడా ఉన్నారంట. తనని అనాథ అని చెప్పడం దేనికి? ఆరోగ్యంగా ఉన్న ఆ పాపకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పడం దేనికి? అసలు దేనికోసం ఈ నాటకాలన్నీ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాటకాలేంటి? ఆ పాప నీ గురించి మొత్తం చెప్పింది ఉర్వశి. అమ్మో, ఓ పిల్ల రాక్షసి మొత్తం చెప్పేసిందా? దానికి ఆ రోజు గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సింది. చెప్పు ఉర్వశి, నువ్వు గివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు, ఇలా సైలెంట్ గా ఉంటే కాదు. మనం ఇంటింటిగా తిరగబడితే గాని దీంట్లో నుంచి బయటపడలే. చెప్తావా లేదంటే ఆదిత్య గారిని మిగతా వాళ్ళందర్నీ పిలిచి అడగమంటావా? ఏంటానంది? బెదిరిస్తున్నావా? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? తను నీకెలా రోడ్డు మీద కలిసిందో నాకు కూడా అలాగే రోడ్డు మీద కనిపించింది. ఏంటమ్మా ఇలా అడుక్కు తింటున్నావు అంటే, నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నాకెవ్వరూ లేరు, అనాథాశ్రమంలో ఉంటాను అని చెప్పింది. సరేలే, నా వల్ల ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అని ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇప్పుడు అది నీకు ఇంకో అబద్ధం చెప్పింది. తను కాదు, నువ్వే అబద్ధం చెప్తున్నావనిపిస్తుంది. సరే, వాళ్ళమ్మా నాన్నల్ని చూసావా? లేదు. అయితే నాకు అబద్ధం చెప్పినట్టు నీకు అబద్ధం చెప్పిందని అనుకోవచ్చు కదా. తనేదో చెప్పిందని నన్ను అడుగుతున్నావెందుకు? ఆ రోజు నేను మోసపోయాను, ఈ రోజు నువ్వు మోసపోయావు. ఊర్వశి, కవర్ చేయకు. అరే ఏంటానంది నువ్వు? కవర్ చేయడమేంటి? ఇలాంటి వాళ్ళు రోజుకి 100 మంది తగులుతూ ఉంటారు. అందరి కోసం ఆలోచించి ఎవరితో ఒకరితో గొడవ పడతావు. వదిలేసేయ్. వదిలేయడం కాదు, గిది ఎవల మెప్పు కోసం చేసినావో చెప్పు. అరే మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. ఏదో ఆ పాపకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, అది ఫ్రాడ్ అని అర్థమైంది. తీరా నువ్వు దాన్ని పట్టుకునేసరికి దాని విషయం ఎక్కడ బయటపడుతుందో అని నన్ను ఫ్రాడ్ అని చెప్పింది.
ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేవా నువ్వు? మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇలా నిందలేస్తే ఎంత బాధపడతాను చెప్పు. నేను చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయిని. ఇంకోసారి ఎప్పుడు ఇలా అడుక్కు నన్ను. అరే గిది గంత పద్ధతిగా పెరిగింది అయితే దీని ప్రవర్తన తేడాగా ఎందుకుంటది? ఎక్కడో తేడా కొడుతుంది. సర్లే, ఒక కంటైతే కనిపెడుతూ ఉందాం. ఎప్పుడో ఒకసారి దొరక్కపోదు కదా. ఈసారి ఆదిత్య గారు, వావ్, ఫెంటాస్టిక్. చూడు, ఈ చీర మరింత అందంగా ఉంది నీకు.